సో హాయ్ వర్క్ దిస్ ఇస్ సాయి చరణ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు గేమ్ చేంజర్ ఈవెంట్ లో కళ్యాణ్ గారు కొన్ని మాటలు అయితే మాట్లాడారు. నాకైతే సీరియస్లీ చాలా ఆనందంగా అనిపించింది. ఎందుకంటే కళ్యాణ్ గారు మూలాలు మర్చిపోకూడదు అన్నారు. బట్ సీనియర్ ఎన్టీఆర్ గారు, ఎన్టీ రామారావు గారు మనం చూసాము. తెలుగు సినిమా స్థాయి ఈ లెవెల్లో ఉండడానికి ఒక కారణం కూడా మన సీనియర్ ఎన్టీఆర్ గారే. ఆయన పేరు చెప్పారు, ప్రతి ఒక్క కొంతమంది పేర్లు చెప్పారు. మూలాలు మర్చిపోకూడదు అన్నారు. ఇంకొక విషయం నాకు గర్వంగా ఎలా అనిపించిందంటే, ఆయన డిప్యూటీ సీఎం అయిన తరువాత ఆయన అంటే ఒక పెద్దగా ఊహించుకోకుండా భారీ అంటే లోపల ఒక గౌరవజనం అలాంటివి పెట్టుకోకుండా చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి ఆయన కాళ్ళు మొక్కాడు. అది సంస్కారానికి నిలువెత్తు రూపం. పవన్ కళ్యాణ్ అనడానికి అదే నిదర్శనం. పోయి అంటే ఆయన విజయాన్ని చిరంజీవి గారి కాళ్ళ దగ్గర పెట్టినట్టయితే నాకు అప్పుడు అనిపించింది. ద సేమ్ టైం రీసెంట్గా ఈవెంట్లో, గేమ్ చేంజర్ ఈవెంట్లో చిరంజీవి గారు, నేను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అయినా, ఒక డిప్యూటీ సీఎం అయినా, మన రామ్ చరణ్ గారు గ్లోబల్ స్టార్ అయినా, దానికి మూల కారణము మెగాస్టార్ చిరంజీవి గారే అన్నారు. అది కదా కమిట్మెంట్ అంటే, అది కదా నిజాయితీ అంటే. నిజమే కదా అది. ఇప్పుడు చిరంజీవి గారు లేకుంటే కళ్యాణ్ గారు, రామ్ చరణ్ వీళ్ళందరూ లేరు. అది వాస్తవము. చిరంజీవి గారు చేయి పట్టుకున్నారు కాబట్టి మరింత వచ్చి చిరంజీవి గారు పేరు నిలబెడుతూ రామ్ చరణ్ గారు కానివచ్చు, పవన్ కళ్యాణ్ గారు కానివచ్చు ఈ స్థాయిలో ఉన్నారు. ఆయన మూల కారణం. మూలాలు మర్చిపోకూడదు అన్నారు. సార్ సీరియస్లీ చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారికి పాదాభివందనం. ఎందుకంటే మనం కూడా మూలాలు మర్చిపోవద్దు. మనం ఎక్కడ స్టార్ట్ అయినాము, మనం ఎక్కడ ఏం చేసినాము, మనకి ఎవరు సపోర్ట్ చేసినారు అని మర్చిపోకూడదు. సో ఈ మాటలు మాట్లాడారు మన డిప్యూటీ సీఎం కళ్యాణ్ గారు. కొంతమంది అయితే అల్లు అర్జున్ని టార్గెట్ చేసి మాట్లాడారు, అందుకే మాట్లాడారు అని అయితే అక్కడెక్కడెక్కడ కొద్దిగా అయితే ట్రోల్ అవుతుంది. బట్ మీ అభిప్రాయం ఏంటి? మన డిప్యూటీ సీఎం కళ్యాణ్ గారు అల్లు అర్జున్ గారిని కామెంట్ చేస్తూ మాట్లాడారు, లేదంటే ఆయన మామూలుగా మాట్లాడారు? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో కామెంట్ చేయండి. సో నాకు ఆయన మాట్లాడుతున్నప్పుడు అయితే చాలా గర్వంగా, చాలా నిజాయితీకి నిలువెత్తు రూపం కళ్యాణ్ గారు అనిపించింది. బట్ కళ్యాణ్ గారి పైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. మీ కళ్యాణ్ గారి ఫ్యాన్ అయితే పవర్ స్టార్ అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.